ఇంతటి దయనీయ కోణంలో మానవత్వాన్ని మర్చినటువంటి ప్రభుత్వం కావచ్చు, మరి అప్పటి మీడియా అకాడమీ కావచ్చు, కేవలం 10,000, 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వైనాన్ని అసలు మీరు ఎట్లా చూస్తారు? నిజంగా అదైతే చాలా హృదయ విదారకంగా అనిపించేది. మిగతా వాళ్ళు కొంతమంది ఇదే కరోనా మహమ్మారిలో కొంత సంపన్న వర్గాలు, ఇంకా వాళ్ళు వీళ్ళు కొంత ఇతర వర్గాలు కొంచెం చనిపోతుంటే లక్షల లక్షల రూపాయలు వాళ్ళకు సహాయాలు అందినాయి ఏదో రూపాల్లో. అంటే వాళ్ళకి విరాళాల రూపంలో కావచ్చు, మానవీయ కోణంలో చాలామంది అందించారు. కానీ ఒక జర్నలిస్ట్కి ఇట్లా అనారోగ్యపరంగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడితే వాళ్ళు ఏమనుకుంటారు సమాజంలో అంటే జర్నలిస్ట్కి మేము ఇచ్చేది ఏముంది, వాళ్ళు మంచిగా గట్టిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు అనే ఒక ఒక ముద్ర పడి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ ముద్ర అనేది ప్రజలు వేస్తున్న వాళ్ళు సమాజం వేస్తుంది. నిజానికి వెళ్ళి వాస్తవాలు పరిశీలిస్తే చాలా దీనంగా ఉంటాయి జర్నలిస్టుల కుటుంబాలవి. అవును. కనుక అప్పుడు మీరన్నట్టుగా ఏదో దయాదాక్షిణ్యంతో 20,000, 25,000 ఇస్తే అదొక వ్యాక్సిన్ సార్ 25,000 కూడా ఇవ్వలేదు, కేవలం 10,000, 20,000 మాత్రమే. ఒక రెమిడిసివియర్ కాస్ట్ కూడా కాదు అది. ఒక రెమిడిసివియర్ ఒకరొకరు 4, 5, 6 రెమిడిసివియర్ తీసుకుంటే అది 30,000, 40,000, కొంతమంది 50,000 కూడా కొన్నారు జర్నలిస్టులు. వీళ్ళు ఇచ్చింది ఒక ఇంజక్షన్ డబ్బులు కూడా ఇవ్వలేదు. ప్రత్యక్షంగా నేనే రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ 12 తీసుకున్నాను. ప్రపంచంలో రీసెర్చ్ జరిగినది కేవలం 10 ఇంజెక్షన్ల వరకే, కానీ నేనే 12 తీసుకున్నాను ఆ సందర్భంలో. అంటే ఆ టైంలో ఆశించినాం కనీసము అప్పుడన్నా ఏదన్నా జరుగుతుందని చెప్పి. అందుకే మీరు మీ నోటీస్లో ఉండి ఉంటుంది, అసలు కరోనా నుండి మమ్మల్ని కాపాడండి, కరోనాలో చనిపోయిన జర్నలిస్టులను ఆదుకోండి ప్రభు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోయినాయని చెప్పి కరోనా ఆంక్షల మధ్యన ఇదే మనం కూర్చున్న ఈ స్థలంలో మేము ఒకరోజు ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. మన ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, దేవలోపల్లి అమర్ గారు, అంటే ఇట్లా మొత్తం అప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అమర్నాథ్ గారు చనిపోయిన, ఆలపాటి సురేష్ గారు, నరేందర్ రెడ్డి గారు, కల్లూరు సత్యనారాయణ గారు, మాజీ అందరూ మేము సీనియర్లం టీయూడబ్ల్యూజే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ల ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చున్నాం ఒకరోజు ఉపవాస దీక్ష. ఇంకొకటి మాకు ఆ మెమొరీ ఏంటంటే, మేము ఆ ఉపవాస దీక్ష చేపడుతున్నాంలో టైంలో అసలు ఎవ్వరు కూడా అసలు ప్రపంచము బయటికి రావడానికి వణుకుతుంది. అసలు ఎవ్వరు ఏ రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆంక్షలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మేము ఆంక్షలను గౌరవిస్తూనే ఇక్కడ మా నిరసన తెలుసుకున్నాం, ఈ నిరసన పెట్టుకున్నాం, ఇండోర్లో పెట్టుకున్నాం. దానికి నాకు మర్చిపోని జ్ఞాపకం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చారు. వచ్చి తాను గుడ్డ కట్టుకొని కాసేపు ఇక్కడ మా ఉపవాస దీక్షలో భాగస్వాములైనరు. తాను పర్సనల్గా ఒక 2 లక్షల రూపాయలని ఆపదలు ఉన్న జర్నలిస్టులకి కరోనా పరంగా లేక వాళ్ళకి ఏమైనా వస్తువుల రూపంలో ఏదైనా ఇప్పియండి, కిరాణాగిన చాలా లోకల్ రిపోర్టర్లు అని చెప్పి కూడా ఆయన ఒక 2 లక్షల రూపాయల సహాయాన్ని ఆ రోజు చేసిపోయారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేకుండా. అప్పుడైతే నిజంగా ప్రభుత్వ పరంగానైతే కరోనా కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ప్యాకేజీలు ఇస్తారేమో, కరోనా కోసం ప్రత్యేక ఎక్స్గ్రేషియాలు ఇస్తారేమో అని చెప్పి ఆశించినాం. కరెక్ట్, మీరు ఎక్స్గ్రేషియా అన్నారు కనుక నిజంగా ఈ ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నం కావాల్సిందే. సామాన్య మానవులు లేదా ఎవరో యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోతే, లేదు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది. కానీ జర్నలిస్ట్ అనేవాడు ఏమీ ఆశించడు, కేవలం అక్రిడేషన్, హెల్త్ కార్డ్, ఈ 2 ఆశిస్తారు. ఇంకా ప్రభుత్వాలు ఇచ్చినట్లయితే ఇండ్ల స్థలాల కోసం ఆలోచిస్తారు. ఇవి పక్కన పెడితే మరి విధి నిర్వహణలో 24 గంటలు విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టు చనిపోతే ఈ ప్రభుత్వాలకి ఎందుకు ఆలోచన రావట్లేదు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, తద్వారా ఆ కుటుంబం నిలబడుతున్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? దీనిపై మీరేమైనా ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగింది? నిజంగా ఇప్పటి వరకు అయితే అంటే ఒక జర్నలిస్టులు ఏమన్నా హత్యోదంతాలు జరిగినప్పుడు కొన్ని అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సంఘటనలు, నేను ఒక 35 ఏళ్ళ నా అనుభవంలో చెప్పేది ఏంటంటే, చూస్తున్నది నేను వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సంఖ్య మాత్రమే హత్యలకు గురైనప్పుడు, ఇంకా అత్యవసరమైనటువంటి ఏదన్నా అంటే అతిపెద్ద ప్రమాదాల్లో అందరితో పాటు తాను కూడా జర్నలిస్టు బలైనప్పుడు, మిగతా సంఘటనల్లో అప్పుడు కొంచెము ఎక్స్గ్రేషియాలు ఇవ్వడం ప్రభుత్వం చూసాం. కానీ మామూలుగా పూటకు కష్టాలను ఎదుర్కొంటూ ఆకస్మిక మరణం చెందినటువంటి జర్నలిస్టు కూడా చాలామంది ఉంటారు. ఏనాడు వాళ్ళకి ఏ ప్రభుత్వం కూడా
నయా పైసా సహాయం చేసి ఎక్స్గ్రేషియా ప్రత్యేకంగా ఇచ్చిన సందర్భాలు లేవు. ఇది అత్యంత దారుణం. అసలు అకాడమీ శోచనీయం. 100% ఒక అకాడమీ నుండి కూడా ఇచ్చే ఎంత ఇస్తున్నారు? 1,00,000 రూపాయలు ఇస్తారు. చనిపోతే 1,00,000 అతనికి ఇస్తారు. ఒక 5 ఏళ్ళు 3,000 చొప్పున ఒక పెన్షన్ ఇస్తారు. పిల్లలు ఉంటే స్కాలర్షిప్లు ఇస్తారు. ఏది 1,000 రూపాయలు 2,000. అంటే ఆ 1,00,000 రూపాయలు నేను గమనిస్తున్నా. ఆ జర్నలిస్ట్ చనిపోతే అతని అంత్యక్రియలకి ఆ 10th డే వరకు కూడా ఆ డబ్బులు సరిపోవట్లే. ఆ 1,00,000 రూపాయలు ఇస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కోసమని ప్రభుత్వం అనుకుంటుంది. ఏదో పెద్ద మేము ఆసరగా 1,00,000 రూపాయలు ఇస్తున్నామని. ఆ అంత్యక్రియల ఖర్చు ప్లస్ అట్లాగే దానికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. కనుక మీరన్నట్టు అసలు ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా జర్నలిస్టులు నిజంగా చనిపోతే మిగతా వాళ్ళకి ఇది మేము ఇట్లా ఇస్తున్నట్టుగా వాళ్ళకి ఇవ్వాలి. ఎంత బాధగా అనిపిస్తా అంటే ఒక క్రీడా రంగంలోనో ఇంకా ఎక్స్ప్రెస్ దాంట్లోనో వాళ్ళు ఏదో ఒక చిన్న అద్భుతం వాళ్ళ టాలెంట్ నిరూపిస్తే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల నజరాలను ఇస్తారు. కోట్లు వాళ్ళు అడగకున్నా వాళ్ళు ఊహించకున్నా కోట్ల నజరాలను ప్రకటిస్తారు. కానీ ఇవాళ సమాజం కోసం తప్పించి నిత్యం తాను ఆకలితో ఉంటూ కుటుంబాన్ని ఆకలితో చంపుతూ చివరికి అకాల మరణం ఆకస్మిక మరణం చెందే జర్నలిస్టుకు మాత్రం నిజంగా ఎవ్వరూ అతని పట్ల ప్రభుత్వాలు ఎప్పుడు సానుభూతిగా ఉండవు. కనీసం మానవీయ కోణంలో కూడా ఆ కుటుంబం విషయంలో ఆలోచించిన దాఖలాలు అయితే ఇప్పటివరకు లేవు. తాను క్రొవ్వొత్తిలా వెలుగుతూ కుటుంబానికి వెలుతురునిచ్చేవాడిని తండ్రి అంటారు. కానీ ఈ సమాజానికి సమాజ హితం కోరుతూ తాను క్రొవ్వొత్తిలా వెలుగుతూ తాను కరిగిపోతూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కుళ్ళును బయటికి తీసుకున్నటువంటి వ్యక్తి జర్నలిస్టు. కానీ ఆ జర్నలిస్టును గుర్తించిన ప్రభుత్వాలు నిజంగా ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారు అసలు? అంటే ఎప్పుడు కూడా కొంత మానవీయ కోణం అనేది వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అవసరం. అంటే మీరు అన్నట్టుగా ఆ జీవితం ఎట్లా ఉంటుంది, ఆ జీవితం మీద వాళ్ళకు పూర్తి అవగాహన కలిగి ఉంటే ఒక జర్నలిస్టు అంటే నిజమైన జర్నలిస్ట్ గురించి చెప్తున్నాను నేను. ప్రొఫెషనల్గా జర్నలిస్ట్ కోసం ఈ వృత్తి కోసం పవిత్రంగా నేను ఉండాలి, నా వృత్తి ధర్మాన్ని నిజాయితీతో నిర్వహించాలని జర్నలిస్టుల కోసం మాట్లాడుతున్నా. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేది ఒక్కసారి ఈ ప్రభుత్వాలు పరిశీలించి దాని మీద అధ్యయనం జరిపితే తప్ప వాళ్ళకి ఇది అర్థం కాని పరిస్థితి. ఏదో మామూలు కింద వాళ్ళు అంటే ఎట్లా అయిపోయిందంటే ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళని ఏదో సమాజం తిరస్కరించినట్టుగానే ఏదో అన్నట్టుగా ఒక అరాచకంగానో ఏదో ఇంకో రూపంలో అతను ఏదో విధంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధంగా ఆలోచించుకుంటుంది మీడియా వృత్తి. కానీ అప్పుడు వెనక్కి వెళ్ళి ఆ రోజుల్లో జర్నలిస్టులకు ఇచ్చిన గౌరవం ఆ రెస్పెక్ట్ ఇప్పుడు రాను మొత్తం తగ్గిపోయి అసలు ఒక భారంగా చూస్తారు. అంటే మీడియా అనే ఒక భారం, జర్నలిస్టే ఒక భారం అనే ఒక వైఖరి ధోరణి ఇవాళ పాలకుల్లో కనిపించడం నిజంగా చాలా బాధాకరంగా భావిస్తుంది. సార్ 2 రోజుల క్రితము మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు. ఇది నిజంగా సాధ్యమవుతుందంటారా? అసలు ఇది మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు చర్చ అంతా సమాజంలో ఈ సోషల్ మీడియా విప్లవం తర్వాత సమాజానికి అసలు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. సరే ఆ చర్చ జోలికి మనము పోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ సోషల్ మీడియాలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి అంటే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ల వ్యవహారము కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ఒక ఏదో ప్రజల చేతిలో పాశ్చాత్యంలాగా ప్రతి ఒక్కరూ ఇలా యూట్యూబ్ లేకుంటే బతకలేము మేము, లేక పలాని మొబైల్ చూడకుంటే బతకలేము అనే ఒక అడిక్ట్ అయి ఉన్నారు ఇలా ప్రజలు కూడా. చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దాని జోలికి పోతలేవు అంటే తినేతెట్టును కెదిలించినట్టే అవుతుంది. కరెక్ట్. దాన్ని అసలు వడబోయడము, దాన్ని ఎట్లా చేయడము అనేది పెద్ద టాస్క్. అది మీ అందరికీ టాస్కే. మేము పాల్గొన్న మా అందరికీ టాస్కే. మేము పాల్గొన్న వాళ్ళకి ఏం సలహా ఇవ్వాలనో టాస్కే. పరీక్షని మాకైతే పరీక్ష, వాళ్ళకు టాస్క్. ఇట్లా ఏమైందంటే దానికి ఆ చర్చను సారు మొత్తం మీద చర్చ పెట్టారు. అక్కడికి వచ్చింది కూడా మంచి మీడియాలో కొంచెం నైతిక విలువలతో ఉన్నటువంటి ఎడిటర్స్, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, అట్లాగే కొంతమంది యూట్యూబర్స్ వచ్చారు. చర్చ జరిగింది. కానీ ఆ సాధ్య అసాధ్యాలు అనేది కాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేశారో మీడియా అకాడమీ ద్వారా అది కొంచెం
అభినందించదగ్గ విషయం. రౌండ్ టేబుల్లో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అభినందించారు. అంటే మంచిని కొంత దాన్ని వేరు తీసుకుందాం, ఆ మంచిని బయటకు తీసుకొస్తే ఆ మంచి ద్వారా ఇంకా మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. అవి మేము కూడా ఈ మంచి చేస్తే మాకు కూడా భవిష్యత్తులో మమ్మల్ని కూడా ఇట్లా ఈ జత వీళ్ళతో జత కట్టగలుగుతారు మంచి వాళ్ళతో అనేది ఒక ఆలోచన రేకెత్తుంది. ఈ సమాజంలో మంచిని కోరే వ్యక్తులు కొందరు మాత్రమే. ఎస్, ఎంతవరకు సాధ్యం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. బట్ మొత్తం మీద ఒక చర్చ ఫ్రూట్ఫుల్గా జరిగింది. అందరూ ఒపీనియన్స్, వారి వారి అభిప్రాయాల్ని చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకున్నారు రౌండ్ టేబుల్లో. అయితే ముఖ్యంగా అక్కడ జరిగిన చర్చలో నేను కూడా పాల్గొన్నా ఒక యూనియన్ బాధ్యుడిగా. నా అభిప్రాయం నేను ఒకటే చెప్పిన, యూట్యూబర్ అనగానే అందరినీ మనం వాళ్ళని ఏదో ఒక అసాంఘిక శక్తుల్లాగాను అట్లా చూడాల్సింది కాదు. లేదు, యూట్యూబర్ అంటే వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు కొంత మీడియాకి ఏదో ప్రజలకు సమాజానికి సేవ అందించాలనే దృక్పథం సంకల్పం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సరే, కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఎజెండాల్ని కొంతమంది వ్యక్తం చేస్తుంటారు ఆ ప్లాట్ఫామ్ ద్వారా, అంటే వాళ్ళకి అదే తృప్తి, ఒక హ్యాబీ. కానీ కొంతమంది ప్రొఫెషనల్గా నిర్వహిస్తుంటారు కనుక ఈ ప్రొఫెషనలిజాన్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళు ఇస్తున్న కంటెంట్ ఈ సమాజానికి పీపుల్కి ఎంతవరకు దోహదపడుతుంది, ఇతర మీడియా సంస్థలతో పోటీ పడే విధంగానో లేక వాళ్ళకు దీటుగానో వీళ్ళ కంటెంట్ ఉంటుందా అనేది ఆ కంటెంట్ని ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. ఆ యూట్యూబర్ ఎవరైతే నిర్వహిస్తున్న వాళ్ళు కనీసం వాళ్ళు జర్నలిజం వృత్తితో సంబంధం ఉన్న జర్నలిస్ట్ ఉండాలి. ప్రింట్ మీడియాలో మీరు పత్రిక పెట్టాలి, నిర్వహించాలి అంటే మీకు చట్టబద్ధత ఉంటుంది. అంటే మీరు RNA ఉంది, తర్వాత దానికి ABCని పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఆ తర్వాత మళ్ళీ మీకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసరికి I&B పర్మిషన్ తీసుకోవాలి, మీరు శాటిలైట్ లైసెన్స్ తీసుకోవాలి. ఇదంతా ఒక వ్యవస్థలు ఉన్నాయి. అట్లాగే మీరు ఇందులో కూడా డిజిటల్లో మన దీనికి వెబ్సైట్స్కి కూడా డొమైన్స్ని తీసుకుంటారు రిజిస్ట్రేషన్ చట్టబద్ధంగా. రిజిస్ట్రేషన్ కూడా డొమైన్స్ కొంటారు, గూగుల్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇవన్నిటికీ చట్టబద్ధత ఉన్నట్టు కనీసం దీనికి కూడా ఒక చట్టబద్ధత అనేది అవసరం అనేది ఒక చర్చలో నేను చెప్పాను. చాలామంది కూడా దాన్ని స్వీకరించారు. ఇట్లాంటి చట్టబద్ధత అంటే I&B పర్మిషను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, అలాంటి పర్మిషన్ అక్కర్లా. జస్ట్ మన దగ్గర మన రాష్ట్రంలో వాళ్ళకు ఒక లేబర్ లైసెన్స్ అంటే ఒక వ్యవస్థ, ఒక ఆఫీసు, ఒక వ్యవస్థ, సిబ్బంది ప్రొఫెషనలిజాన్ని వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు దాన్ని ఒక లేబర్ లైసెన్స్, అట్లాగే ఒక పోస్టల్ లైసెన్స్, ఇంకా ఇతర చిన్న అలాంటి పెట్టుకొని వాళ్ళ పనితీరు ఆ వ్యవస్థని పరిశీలించేందుకు ఒక కమిటీని వేసుకోవాలి. ఆ కమిటీ మళ్ళీ వాళ్ళ వ్యవస్థను పరిశీలించి వాళ్ళకు ఇస్తే కూడా బాగానే ఉంటుంది అనేది ఒక స్వాగతించదగ్గ పరిణామంగానే మేము భావించాం దాన్ని.